భాషా ప్రాతిపదికన will not tolerate hooliganism under the guise of pride. ఫడ్నవీస్, ముంబై. ఇది మాత్రం కరెక్ట్ అండి. hooliganism under the guise of Marathi pride will not be tolerated. Maharashtra CM Devendra Fadnavis said on Friday. He said police have registered FIR and taken action in case of Mira Road incident where a businessman was beaten up by Maharashtra Navnirman Sena. ఏదో మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడలేదని చెప్పేసి బిజినెస్ మ్యాన్ని పట్టుకొని కొట్టడం తప్పు. వీఆర్ ప్రౌడ్ మరాఠీ బట్ నో ఇంజస్టిస్ క్యాన్ బి డన్ టు ఎనీ అదర్ ఇండియన్ లాంగ్వేజ్. దే ఎంబ్రేస్ ఇంగ్లీష్ బట్ క్రియేట్ డిస్ప్యూట్స్ ఓవర్ హిందీ. వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ దిస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇస్ దిస్? CM warned that strict action will be taken against those who take law into their own hands. If you genuinely take pride in Marathi, serve the language. Start classes to teach Marathi. Teach your children Marathi. Why have you set up schools where it is clearly mentioned that Marathi is the third language? అది విషయం. ఇక్కడ ఇంకోటి గరం చాయ్. షిండేస్ జై గుజరాత్ స్లోగన్ డ్రాస్ ఫ్లాంక్ ఫ్రమ్ అపోజిషన్. ఈయన జై గుజరాత్ అన్నారంటండి. అనేటప్పటికీ యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా ఉన్నారంట. ఉంటే ఏమైంది? Concluding his speech, Shinde raised slogan of Jai Hind, Jai Maharashtra. After a brief pause, కాస్త ఒక సెకండ్ ఆగి జై గుజరాత్ అన్నారంట. అనేటప్పటికీ అయిపోయాయి. విచిత్రమైన ఇది కదా రాజకీయాలు. రాజకీయాలు అంటేనే విచిత్రం. అందులో ఇదంతా విచిత్రం. అది విషయం. ఏ భాష అయితే ఏమైంది, అంత గట్టిగా కొట్టుకునే విషయాలు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడెక్కడో దూరంగా విసిరేసినట్టు ఉండే దేశాలు కాదు. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు ఉన్నాయనుకోండి, అవి ఎక్కడెక్కడెక్కడో విసిరేసినట్టు ఉంటాయి. అందుకని వాళ్ళు ఈ దేశంలో మాట్లాడుకున్న భాష అదే. మనం మహా అయితే 100 కిలోమీటర్లు అటు ఇటు దాటితే వేరే రాష్ట్రం వస్తుంది. అలాంటప్పుడు భాషా ప్రాతిపదికన ఈ రాష్ట్రంలో ఈ భాష మాట్లాడి టోల్ గేట్ నుంచి అటువైపు వెళ్ళగానే ఆ రాష్ట్రంలో ఆ భాష మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది? హౌ? అందులో బిజినెస్ పని మీద, ప్రొఫెషన్ పని మీద, దీని మీద దాని మీద వచ్చి తిరిగేవాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది. ఇన్ని కోట్ల పాపులేషన్లో ఎలా కుదురుతుంది? అది సంగతి. ఏది ఏమైనా గరం చాయ్ బిస్కెట్. అది నేనైతే తెలుగులోనే చదువుతున్నా, పేపర్ పట్టుకునే చదువుతున్నా కదా. అసలు పేపర్ పట్టుకుంటే కదా విలువ తెలిసేది. పేపర్ పట్టుకొని చదివి చెప్పాలి. అది విషయం. అంతా ఆన్లైన్లో చెప్తే ఎలా? పేపర్ కూడా చదవడం రావాలి, రాయడం రావాలి, చెప్పడం రావాలి. అది తాపత్రయం. ఆన్లైన్లో చెప్పలేక కాదు.